మంగళగిరి నియోజకవర్గంలో బెల్ట్ షాపులపైన మంత్రి లోకేష్ను ప్రశ్నిస్తూ ఒక జడ్పీటీసీ లేఖ రాయడాన్ని జీర్ణించుకోలేకపోయినటువంటి ఆయన తన భర్త వీరయ్య పైన పోలీసులకు పంపించి ప్రయోగించి తప్పుడు కేసులో అర్ధరాత్రి దౌర్జన్యంగా లాక్కెళ్ళి తీసుకెళ్లారని దుగ్గిరాలకు చెందినటువంటి జడ్పీటీసీ మేకతోటి అరుణ మండిపడ్డారు. మరి ఇక్కడ ఆమె తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో వైసీపీ కార్యాలయం నుంచి మాట్లాడుతూ అక్కడ ఇన్ఛార్జితో కలిసి మాట్లాడారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల పక్షాన నిలబడతామని, లోకేష్ ఎన్ని అక్రమ కేసులు పెట్టించినా భయపడేది లేదని ఆమె స్పష్టం చేశారు. తాను ఎప్పుడైనా తర్వాత భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని ఇంకా ఆమె ఈ విధంగా అంటున్నారు. 10వ తేదీన దుగ్గిరాల మండలం సర్వసభ్య సమావేశంలో ఈ నెల బెల్ట్ షాపులపైన బాధ్యత కలిగినటువంటి ఒక జడ్పీటీసీ సభ్యురాలుగా అధికారులను ప్రశ్నించాను. ప్రతి వీధిలోనూ కూడా మా మండలంలో బెల్ట్ షాపులను ఏర్పాటు చేశారు. మద్యాన్ని విచ్చలవిడిగా నడుపుతున్నారు. దీనిపైన ఎక్కడికి వెళ్ళినా మహిళలు ఆవేదన చెందుతూ చెప్తున్నారు. ఏదైనా మీరు అడగండి అని కోరుతున్నారు. నేను అదే విషయాన్ని ప్రస్తావన చేశాను. ఈ సమావేశంలో మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే లోకేష్ గారు హాజరు కాలేదు, మంత్రి గారు. అందువల్ల ఈ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్ళాలని లేఖపూర్వకంగా రాసి ఇచ్చాను. అంతే తప్ప దీంట్లో ఇంకొక విధంగా ఎవరిని ఉద్దేశించి ఏమైనా వ్యక్తిగతంగా కూడా నేను విమర్శలు చేయలేదు. అయినా ఈ సమావేశంలో కేవలం మద్యం, బెల్ట్ షాపుల గురించి, అధిక ధరలకు జరుగుతున్నటువంటి మద్యం విక్రయాలు, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి మాత్రం మాట్లాడానే తప్ప ఇంకా ఎవరి గురించి కూడా మాట్లాడలేదు అని ఆమె చెప్పినటువంటిది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో దళితులపై తప్పుడు కేసులు, అరాచకాలు, దాష్టీకాలు పెరిగిపోయాయి. ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గత ఏడాది జూన్ 4న తుమ్మపూడిలో జరిగినటువంటి హత్య కేసులో నా భర్త వీరయ్యని ఇరికించారు. అలాగే ఈ విధంగా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఏం జరిగినా దానికి నా భర్తనే లక్ష్యంగా చేసుకొని తప్పుడు కేసులు బనాయిస్తున్నారు అనేటటువంటి విధంగా ఆవేదన వ్యక్తం చేసి ఒకంత మాట్లాడినటువంటిది. అయితే వైఎస్ జగన్ నాయకత్వంలో మేము ఇలాగే ప్రజల పక్షాన ఉంటాము, భయపడేది లేదు, ప్రజలకు న్యాయం జరిగేలాగా చేస్తాము అనేటటువంటి విధంగా ఆమె చెప్తున్నటువంటిది. నమస్తే.